హలో ఆల్. యూజువల్‌గా చేపల పులుసు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు గదా! మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. చూసేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఇవి వచ్చేసి 1 ½ కేజీ కొరమీను చేపలండి. కల్లుప్పు, నిమ్మకాయతో మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసు యొక్క టేస్ట్‌ని ఎన్హాన్స్ చేసే మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని వాటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఫైన్‌గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 ½ కేజీ ఫిష్‌కి 80 గ్రామ్స్ చింతపండు అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. నీట్‌గా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో చేపల పులుసుకి సరిపడినంత ఆయిల్ వేసుకొని పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్నగా చాప్ చేసుకొని వాటిని కూడా ఈ ఆయిల్‌లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 6-7 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో పీసెస్‌ని కూడా వేసుకొని మన టేస్ట్‌కి సరిపడినంత రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం పులుసు పెట్టుకున్నప్పుడు కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టొమాటోస్ కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, మన టేస్ట్ కి తగినంత కారం కూడా వేసుకొని ఇవంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక 200 ml ఆఫ్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని చింతపండు పులుసుని అయితే మంచిగా మరిగించాలి. పులుసు మరిగేటప్పుడు మధ్యలో ఒక 4-5 మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాము. మ్యాంగో పీసెస్ అనేవి ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. చింతపండు పులుసు ఈ విధంగా తెరులుతున్న టైంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని కూడా పులుసులో వేసేసుకోవాలి. ఒక్కసారి ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా గరిటెతో సరి చేసుకొని ఇంకా మనము గరిటె పెట్టకుండా ఇలా చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలండి. ఇక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ని ఒక 1 ½ స్పూన్ ని వేసుకొని మరొకసారి పులుసునంతా కూడా మంచిగా తిప్పుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొరమీను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొరమీను చేపల పులుసు తినడానికి కూడా రెడీ అయిపోయినట్లే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.